నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. మనకి ఫిబ్రవరి 3 తారీఖు సోమవారం రోజు వసంత పంచమి ఉంది. ఎవరైనా సరే పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించాలనుకున్నా, లేదా పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారు, చదివింది గుర్తుండట్లేదు, లేదా కొంచెం మందబుద్ధిగా ఉన్నారు, ఇంట్రెస్ట్ లేదు, ఇలా ఎలాంటి సమస్య ఉన్నా, పిల్లలకు సంబంధించిన చదువులకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా, అలాగే పెద్దవాళ్ళకు కూడా చదువుకోవడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఏదైనా సరే వసంత పంచమి రోజు అమ్మవారికి మనం పూజ చేయడం వల్ల, అమ్మవారి కృపా కటాక్షాల వల్ల మనకి ఆ మందబుద్ధి అనేది తొలగిపోతుంది. ఆ రోజు ఉదయాన్నే ఇంట్లో సరస్వతీదేవి అమ్మవారికి పూజ చేసుకొని, తెలుపు లేదా నారింజ రంగు లేదా పసుపు రంగు బట్టలు ధరించాలి. అలాగే అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి, అమ్మవారి సూత్రాలు చదువుకొని, అమ్మవారికి ఏదైనా తెల్లని చక్కెర పొంగలి గానీ ఏదైనా నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఆ రోజు గుడిలో అమ్మవారి దగ్గర ఒక 5 ముత్తైదులకి పసుపు కుంకుమలు ఇవ్వడము, అలాగే మనం అమ్మవారికి సంబంధించి మనం అర్చన చేయించుకోవడం, ఇలాంటివి చేయించినట్లయితే అమ్మవారి కృపా కటాక్షాలు మన పైన ఉంటాయి. అలాగే ఆ వసంత పంచమి రోజు చిన్నపిల్లలకి ఏవైనా బుక్స్ గానీ, పెన్నులు గానీ, స్లేట్స్ గానీ అలాంటివి పంచడం, పిల్లలకి ఇష్టమైన విధంగా వారికి చేసి పెట్టడం కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఇలా వసంత పంచమి రోజు ఎవరైనా సరే ఏ దానాలు, జపాలు, హోమాలు లేదా మంత్రం చేసినా కూడా అమ్మవారి కృపా కటాక్షాలు మనకి ఎల్లవేళలా ఉంటాయి.